ఇక చెప్పాల్సిన విషయం ఏంటంటే కాళోజీ టీం మీద అంటే ముఖ్యంగా దాసరి శ్రీనివాస్ మీద గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి కల్వకుంట్ల కుటుంబం పెట్టినటువంటి అనేకమైనటువంటి అక్రమ కేసులు కాబట్టి చిత్రహింసలన్నీ కూడా భరించడం జరిగింది. అయితే ఆ పోరాటంలో భాగంగా కేసీఆర్ను కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం కూడా గద్దెదించి ఆనాడు మేము చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాలు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఈ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అవినీతి అరాచకాలు కావచ్చు, ప్రస్తుతం ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా కాళోజీ టీవీ చేసినటువంటి కథనాలు మీ అందరికీ కూడా తెలుసు. అయితే అందరు ఎవరైతే ఈ కాళోజీ టీవీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశం కూడా మేము ముందు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధాన మీడియాలో రాకముందే ఒక స్టోరీ చేయడం జరిగింది. ఈ దేశంలో ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటి జరిగింది. దాని ద్వారా కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయలు ఫండింగ్ పంజాబ్ ఎలక్షన్స్ కానీ గోవా ఎలక్షన్స్ కానీ చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము చెప్పినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి అన్నీ కూడా ప్రూవ్ అవుతూ ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రతి విషయంలో కూడా కాళోజీ టీవీ సంచలనమైనటువంటి కథనాలు చేసి ప్రజల అభిమానాలను చూరగొనడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆనాడు అనేకమైనటువంటి చిత్రహింసలు అక్రమ కేసులు పెట్టినటువంటి సందర్భాలు మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మేము కేసీఆర్ను గద్దించడంలో మా పాత్ర పోషించని చెప్పుకోవడానికి మేము ఎప్పుడు కూడా గర్వపడుతూ ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో మేము ఒక రకంగా మంచి అంటే కాళోజీ టీవీ పరంగా కూడా వ్యక్తిగతంగా మేము కూడా ఒక మంచి పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో కానీ నాడు జరిగినటువంటి కేసీఆర్ నియంత్రణ దించడం కానీ అనేకమైనటువంటి పోరాటాల్లో దాసరి శ్రీనివాస్ కావచ్చు లేదా కాళోజీ టీవీ కావచ్చు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడంలో మేము ఎటువంటి అతిశయోక్తి లేదు. వాస్తవంగా అన్నీ కూడా నిజాలే, అన్నీ కూడా ప్రజల ముందు ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నాం. అయితే ఈ క్రమంలో తెలంగాణలో ఇక ఈ 2 పర్యాయాలు అయిపోయినాయి. ఇక మా మీద ఇబ్బందులు ఉండేమో, అనేకమైనటువంటి ఇక కేసులు అక్రమ కేసులు ఉండేమని చెప్పి అనుకున్నాం. కానీ ఈసారి ఏమైంది అంటే వాళ్ళు రూపాలు మార్చుకొని ఏ విధంగానైతే ప్రజలు మభ్యపెడుతున్నారో ఈసారి కూడా వాళ్ళ రూపాలు మార్చుకొని మమ్మల్ని ముఖ్యంగా కాళోజీ టీవీని చాలా టార్గెట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికీ 3 లీగల్ నోటీసులు రావడం జరిగింది. ఒక్కొక్క లీగల్ నోటీసు ఖరీదు దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టుకుంటూ ఈరోజు నా పైన వ్యక్తిగతంగా అసలు మా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కానీ అందులో మా పేరు పెట్టేసి లీగల్ నోటీస్ పంపిస్తున్న విషయం కూడా మేము గమనిస్తూ ఉన్నాం. సో ఆ లీగల్ నోటీసులకు కానీ ఆనాడు అక్రమ కేసులకు చిత్రహింసలకే భయపడలేదు. ఇలాంటి లీగల్ నోటీసులకు మేమైతే భయపడే ప్రసక్తి లేదు. మేము ఖచ్చితంగా న్యాయస్థానాలు మాకు అండగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మాకు తెలంగాణ సమాజం అండ ముఖ్యంగా మాకు ఉంటుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాటన్నిటికి కూడా మేము భయపడమని చెప్పేసి కూడా మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. సో దానిలో భాగంగా మీకు ఒక 2 విషయాలు మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే లీగల్ నోటీస్ సంబంధించినటువంటి విషయాలు కూడా ఒకసారి మీకు చెప్పాలి. రీసెంట్గా వచ్చినట్టు లీగల్ నోటీస్ ఇది. లీగల్ నోటీస్ వితౌట్ ప్రీ జడ్జెస్ అంటూ వాళ్ళ అడ్వకేట్ ఎవరో వాళ్ళ మనకు అవసరం లేదు. ఎన్ని పేపర్లు అంటే సమయం రాసింది, సమయం పైన వాళ్ళు ఇవ్వడం జరిగింది. హిట్ టీవీ, తుపాకీ మీడియా, హైదరాబాద్ మీడియా హౌస్, #యూ, ఏషియా నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీస్, ఏషియా న్యూస్ తెలుగు, ఆంధ్ర విశేష్ /మీడియా, యోయో మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఓకే టీవీ, ప్రవాస మీడియా LLP, వైల్డ్ వోల్ఫ్ న్యూస్, దాసరి శ్రీనివాస్, కాళోజీ టీవీ. 14 నెంబర్. ఇక్కడ వాస్తవంగా ఇది రాజ్పాకాలకు సంబంధించి కేటీఆర్ బామ్మర్కి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ యూట్యూబ్ INC అంటూ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత గూగుల్ LLC ఇండియా లైజన్ అంటే వాళ్ళు కూడా డైరెక్ట్ యూట్యూబ్కి గూగుల్ కూడా పెట్టేసి యూట్యూబ్ గూగుల్ కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత తెగించారో అర్థం చేసుకోండి. చూడండి, నోటీస్ to take down all defamatory and derogatory videos, content, articles published by you and various online media and social media platforms pertaining to Mr. Rajendra Prasad Pakala, our client. ఈ రాజేంద్ర ప్రసాద్ పాకాల ఎవరో తెలుసా అండి? గత 10 సంవత్సరాలుగా రాసి పెట్టుకోండి. మేము ఎక్కడ కూడా తగ్గం, గుర్తుపెట్టుకోండి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో అనేకమైనటువంటి అరాచకాలకు అక్రమాలకు తెరదీసినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ పాకాల. ఈయనెవరో కాదు, ఈ చిన్నదొర ఎవరైతున్నారో కేటీఆర్కు స్వయాన బామ్మర్ది, సొంత బామ్మర్దినే, వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి అన్నలో తమ్ముడు అవుతాడు. గత 10 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అక్రమాలకు తెరదీసిన వాటన్నిటిపైన ఖచ్చితంగా కాళోజీ టీవీ ప్రత్యేకమైనటువంటి కథనాలు ఖచ్చితంగా చేస్తుంది. ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ లీగల్ నోటీస్ పంపించి ఏదో బెదిరిస్తే కనుక వీళ్ళు క్షమాపణలు చెప్తారు, వీళ్ళు ఎంత అంత ఇస్తారని అనుకుంటున్నామేమో. రాజేంద్ర ప్రసాద్ పాకాల ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేటువంటి వ్యక్తుల మేము కాదు, బెదిరేటువంటి సంస్థలు కాళోజీ టీవీ సంస్థ కాదు, ఏ మీడియా సంస్థ కూడా మీలాంటి వాటికి ఈ తాటాకు చప్పులకు బెదరవ విషయం కూడా గుర్తుపెట్టుకో.
అవర్ క్లయింట్ స్టేట్స్ దట్ హీఈస్ అన్ ఎంటర్ప్రినర్ విత్ ఎక్స్పీరియన్స్ స్పానింగ్ ఎక్స్పీరియన్స్ లేదు కేటీఆర్ చేయబట్టి నీ బతుకట్లా తయారైంది. కేటీఆర్ లేకపోతే నిన్ను కుక్క కూడా దేకదు. తెలంగాణ కాదు ఈ ప్రపంచంలో కుక్క కూడా దేకల విషయం గుర్తుపెట్టుకో. ఎక్స్పీరియన్స్ అక్రాస్ ఇండియా, ద యూకే, కెనడా అండ్ ద యూఎస్ఏ. అంటే ఇక్కడ ఉన్న డబ్బులన్నీ కూడా యూకే, కెనడా, యూఎస్లో ఇక్కడ దోచుకున్న డబ్బులు అక్కడ పెడుతున్నట్టు నాకు తెలిసి. హీ హాస్ బీన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫౌండింగ్ అండ్ ఆపరేటింగ్ కంపెనీస్, ఎగ్జిక్యూటివ్ న్యూ బిజినెస్ ఐడియాస్ అట. ఏం బిజినెస్? అమ్మాయిలని నంగారిలో పెట్టి ఆడియాడమా గచ్చిబౌలి స్టేడియంలో. అంతకు మించి నువ్వు ఏం చేస్తావు? ఏది మన దాన్ని ఏమంటారు, ఒక షో జరుగుతుంది గచ్చిబౌలి స్టేడియంలో. ఏ షో మీరు అనేది? సర్కస్ కాదు, పబ్ లాంటి షోనే. అది ఒకరోజు చేస్తారు. అది పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇక్కడ తీసుకురావడం ఆయనకి పేరు గుర్తుకొస్తలే నాకు. సన్బన్ షో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. సన్బన్ షోను బ్యాన్ చేసింది వాస్తవం చెప్పాలంటే. అలాంటి దానిలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ప్రత్యేకమైన కథనాలు ఆనాడే వాళ్ళ హయాంలో రావడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ పాకాల పేరును ప్రముఖంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈవెంట్స్ నవ్ అనేది ఒక వెబ్సైట్, దాని బుకింగ్ సంబంధించినటువంటి వెబ్సైట్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద ఉన్న స్కామ్ లెక్క బయట ఇంకేం మాట్లాడతారో వీళ్ళంతా. ఇప్పుడే కదా మొదలైందంతా. సరే చూద్దాం ఇవి ఏం అదైతే లేదు. ఇంకేమంటారు? అండ్ మెంటరింగ్ టెక్నాలజీ స్టార్ట్అప్స్ అంట. అసలు ఆ స్టార్ట్అప్ల విషయంలో ఒక్కనాడు ఎవరన్నా కూర్చున్నారంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వింగ్స్ ఇచ్చి అయిపోయా. స్టార్ట్అప్ ఇండియాలో స్టార్ట్అప్ తెలంగాణలో జరిగినటువంటి ఏంటనే అన్ని బయటకు వస్తాయి. ఇవన్నీ చదివే బదులు ఇక్కడ అవర్ క్లయింట్ స్టేట్స్ దట్ హీఈస్ ఏ లా అబైడింగ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ మ్యాన్ ఆఫ్ గుడ్ రెప్యూటెడ్. అబ్బా ఏముందే నీకు, నీ కుటుంబానికి ఏముందే? అంత తెలంగాణ దోసుకున్న రెప్యుటేషన్ తప్ప ఏమైనా ఉందా మీకు? చూస్తలేవా? మీ కవిత ఎటుపోయింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి కూర్చున్నది. మీరు రేపు మీ బావ కూడా అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. ఇంకో ఆయన ఉన్నారు, ఇంకో భావన, ఆయన పేరు భావన అయితే కావచ్చు, సంతోష్ కూడా. ఆయన కూడా రేపు మాపు ఆయన కూడా అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. మీదో రెప్యుటేషన్, మీదో కథ. ఆల్రెడీ నిన్న మొన్ననే కదా ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ అయ్యింది. సో ఆర్ డిసెమినేటింగ్ false and baseless information implicating that our client is involved in an alleged criminal case to which is neither a part of aware of. He is deeply affected and is causing severe mental trauma due to the false and malicious information that is being circulated all around, which is causing a great damage to his reputation and business. ప్రతి లీగల్ నోటీస్లా ఇదే ఉంటుంది. కాజింగ్ సివియర్ మెంటల్ ట్రామా డ్యూ టు ద ఫాల్స్ మెలీషియస్ ఇన్ఫర్మేషన్ ఇదే ఉంటుంది. ఆ 3 నోటీసులకు ఇదే కనబడతా ఉంది. వేరే ముచ్చటే లేదు. అంటే రాయడానికి ఏం లేవు అక్కడ. అది గమనించుకోవాలి మనం. Our client states that there are various media houses and social media accounts who are linking our client to the recent raid to the Radisson Blu Hotel in Hyderabad on 2024, wherein allegedly illegal prohibited substances were said to be consumed by certain individuals. While the investigation is underway, there have been several reports and news articles being circulated online falsely associating our client to the said case and implicating that he is involved in a crime that he has no relation to or concerned with whatsoever అంటూ చెప్తాను. రాడిసన్ బ్లూ హోటల్లో ఈయనే సూత్రధారి పాత్రధారి అని చెప్పేసి పలుమార్లు ఈరోజు పలు మీడియా సంస్థలు కూడా చేయడం జరిగింది. సో కొన్ని ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ని తీసుకొని మేము చేసి ఉండొచ్చు. నాకైతే ఐడియా లేదు, చేసిన అయితే నాకైతే గుర్తులేదు, వాస్తవంగా చేయలేదు, మ్యాక్సిమం చేయలేదు. చేస్తే అప్పుడో ఆ న్యూస్ పేపర్ వచ్చి చేసి ఉండొచ్చు మేబీ. అంతకు మించి అయితే మేము చేసి ఉండము. అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము చూసినాం, ఎక్కడ వచ్చిందని చెప్పి చూస్తే ఎక్కడ కూడా దొరుకుతలేదు వాస్తవంగా. సో దానికి కూడా అసలు మా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కానీ ఈరోజు మా పైన బురదలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మాకు లీగల్ నోటీస్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాటికి మేము రిప్లై ఇచ్చేటువంటి పరిస్థితి మాకు లేదు, అంత టైం కూడా లేదు. ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకుంటాం. ఇండివిజువల్ పర్సన్స్ కానీ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము చెప్పేటువంటి అవసరం మాకు లేదు. మేము మీరు కోర్టులో చూసుకోండి. కోర్టులో మీరు ఏమన్నారు, 10 కోట్లు అని చెప్పేసి అన్నారు కదా, ఈచ్ 10 crores అన్నారు. అంటే ఎన్ని సంస్థలు లేడా? 16 సంస్థలు ఉన్నాయి. 16 సంస్థలకు 10 కోట్ల రూపాయలు అంటే ఎంత అవుతుంది? 160 కోట్ల రూపాయలు టెండర్ ఇచ్చినావా రాజేంద్ర ప్రసాద్ పాకాల? అంటే గత 10 సంవత్సరాలు దోసుకుని చాలని చెప్పేసి 160 కోట్లకు టెండర్ ఇచ్చినావు అంటే నువ్వు మహానుభావుడు. ఆయన అయితే మామూలు మహానుభావుడు కాదు, నువ్వు కూర్చున్న కాడ పైసలు అనమాట అది. సో ఇదంతా ఏముండదు, అన్ని లింక్స్ ఇచ్చిండు. లింక్స్ ఇచ్చిన వల్ల ఇవన్నీ లింక్స్ ఉన్నాయి తెలుసా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లింక్స్ 13 14 15 లింక్స్ ఇచ్చిండు. చూద్దాం. ఇలా నాకు తెలిసి అయితే కాలేజ్ టీవీ లేదు, ఎందుకంటే ఇది యూట్యూబ్ ఉన్నాయి. బట్ ఓకే టీవీ, యోయో టీవీ, మనలోకం, తెలుగు బులెటిన్, ఇది ఆంధ్ర న్యూస్ ఏబుల్, ఏషియా నెట్ సంబంధించింది,
ఆ తర్వాత తెలుగు #YouTube.com అంట, ఇది వైల్డ్ HMTV, ఇది ఇంకోటి తుపాకీ సంబంధించింది హిట్ టీవీ, ఇది యూట్యూబ్ వైల్డ్ వోల్ఫ్ డిజిటల్ అట, ఇంకోటి తెలుగు 60 యూట్యూబ్ సంబంధించింది. ఇది మరి ఈ లింకే ఉంటుందని నేను అనుకుంటాను, బట్ అది కూడా కాకపోవచ్చేమో నాకు డౌట్ ఉంది. ఎందుకంటే నా కాలేజ్ పేరు ఎక్కడ లింకులు లేదు వాస్తవంగా, ఉంటే ఇంటికి ఇది ఒకటే ఉండాలి. అది కూడా చూసినాక మేము చెప్తాం, వెరిఫై చేసినా చెప్తాం, ఎందుకంటే నిన్నే వచ్చింది కాబట్టి వెరిఫై చేసినాక చెప్తాం. సో దీనికి ఏమంటారు అంటే లాస్ట్కి ఇవన్నీ వద్దు, అన్ని సొల్లు మనకేమద్దు కానీ ఇక therefore in these circumstances you are hereby called upon to do the following: to immediately ensure removal of the defamatory articles published against Mr. Rajendra Prasad Pakala in print media, electronic media, social media ata. Okay, తీస్తారు మరి ఏం తీస్తారు మరి సుడా. To immediately ensure removal of the defamatory videos bring circulate against Mr. Rajendra Prasad Pakala and his other related personal in electronic media and social media platforms including YouTube, etc. Yes. To refrain from creating, publishing defamatory print and videos, circulating the same with an intent to tarnish the image of Mr. tarnish the image of Mr. Rajendra Prasad Pakala, to refrain from conducting any further press meets with an intent to tarnish the image of Mr. Rajendra Prasad Pakala. ఏం పదం వాడుతున్నారు. To issue an unconditional public apology to Mr. Rajendra Prasad Pakala for tarnishing the reputation by your malicious and defamatory acts. Refrain from engaging in any further malicious acts or frivolous litigations against Mr. Rajendra Prasad Pakala. ఇంగ్లీష్ లా కొన్ని పదాలు వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తాయి, అవి దేవునికే తెలియాలి. To pay a tentative amount of 10 crore rupees only each as a compensation for loss of his business, mental stress and trauma. నాకు తెలిసి బ్రెయిన్ స్ట్రోక్ గానీ హ్యామరేజ్ గానీ ఏమన్నా అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిందా. ఇది ఒక నిన్న వచ్చినటువంటి లీగల్ నోటీస్. ఒక్క నిమిషం అన్న, మనం దీంట్లో చూపెట్టాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి ఉన్నది. మనం వేర్ వి మిస్డ్ ఇస్, మనం రాజేంద్ర ప్రసాద్ పాకాల అంటే మనం మాటకి చెప్పడం కాదు, ఇగో వాళ్ళు క్లియర్ గా రాసుకున్నారు ఆయనకి ఏమవుతాడని. ఇగో ఏడున్నా చూసుకో, బ్రదర్ ఇన్ లా ఆఫ్ కే తారక రామారావు హూ ఇస్ అ ప్రామినెంట్ పొలిటికల్ ఫిగర్, ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ అని ఏం చేయలేదు అంతా. అంటే ఇక్కడ క్లియర్ చదువుకోవచ్చు, ద ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫ్ తెలంగాణ. ఈ ఒక్క రీజన్ చాలు, ఆయన నచ్చింది ఆయన చేసుకుంటాడు, ఆయన ఏది పడితే చేయొచ్చు అనేటువంటి మాటలు ఇంకా ఉన్నట్టున్నారు వీళ్ళు. నాకు తెలిసి వీళ్ళ మీద కంప్లైంట్ బాబాబామ ఇద్దరు బావ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, అది కూడా చూద్దాం. బాబాబామ ఇద్దరు కూడా మొత్తం ఏదో అనుకుంటారు. మీరు మీ టీ న్యూస్లో నమస్తే తెలంగాణ రాసినప్పుడు ఏం లేదా, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు టీ న్యూస్లో. అవును నమస్తే తెలంగాణలో ఇష్టం వచ్చిన రాతలు రాపించారు అందరి మీద. అప్పుడు లేదా అక్కడ ఇంకా మొత్తం తీసాం వచ్చింది. ఇక చూడండి, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలు పదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుతో పట్టించేలా తమ్మునేసి పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలు చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకతలను లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలను ఫేక్ న్యూస్లో ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతో పాటు మా పార్టీ దెబ్బతీయాల కుట్రలో భాగంగానే జరుగుతుందని భావిస్తున్నాము. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి తప్పుదో పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాము. గతంలో మాపై అసత్య ప్రచారాలు, అసత్య ప్రచారాలు ఆ రోజు చేసిన ప్రచారాలు కదా, ఈరోజు కాళేశ్వరం స్కామ్ కానీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ, మీ ధరణి స్కామ్ ఇవన్నీ బయటపడుతున్నాయి. అవన్నీ వాస్తవాలే కదా, మళ్ళీ కొత్త చెప్తా ఉన్నావు గతంలో మళ్ళీ. ఎందుకంటే ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నాడంటే, నేను ఒక విషయం చెప్తా చాలా క్లియర్గా. ఒక యూట్యూబ్లో వాస్తవంగా దిగజారి తమ్మల్స్ పెడుతున్నారు. సో అలాంటి తమ్మల్స్ మనం ఎప్పుడు కూడా పెట్టలేదు వాస్తవంగా. మనకంత అవసరం లేదు, వ్యూస్ కోసం అంత దిగజారే అవసరం మాకు లేదు వాస్తవంగా. కానీ కొంతమంది చేసిన దాన్ని వీళ్ళు ఇట్లా అన్వయించుకుంటారు వాస్తవం చెప్పాలంటే. ఇగో ఈ విధంగా ఒకసారి జూమ్ చేసుకో. ఈ విధంగా భారత్ టీవీ వాళ్ళు మేడం పెద్ద తాగుబోతు కవిత పిఏ సంచలనం అంటూ ఇలా కొన్ని తమ్ముల్స్ పెట్టడం వల్ల ఈరోజు దీన్ని ఇలాంటి దిగజారుకు సంబంధించినటువంటి విషయాలు మేము చేయం. వ్యూస్ కోసం ఇంత దిగజారులేం వాస్తవంగా, ఎందుకంటే పైసల కోసం అంత కకృతి పడేటోళ్ళ కల్వకోట్ల కుటుంబం లాగా కకృతి పడేటోళ్ళం కాదు, ఎంతకైనా దిగజారేటోళ్ళు అసలే కాదు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం కదా, కొన్ని మీడియా సంస్థలు పెంచిపోతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మొదటి నుంచి కూడా టీ న్యూస్ అనేది ఏంటిదండి, వాళ్ళ జేబు సంస్థ. వాళ్ళు ఎవరి పడితే వాళ్ళ మీద టార్గెట్ చేసే సందర్భాలు లేవా, వ్యక్తులు టార్గెట్ చేసే సందర్భాలు లేవా? అప్పుడు మరి వాళ్ళకి ఇబ్బంది కలగలేదా? ఇప్పుడు మీకు వస్తున్నదా ఇబ్బంది? అంటే ఒకసారి ఆలోచించాలి.
ఎవరు చేసిన తప్పి దాన్ని ఏమంటారుగా సామెత కర్మ ఇస్ బూమరాంగ్, నువ్వు చేసి నీకు తిరిగి వస్తుంది అనేటువంటి మాట సేమ్ ఇక్కడ ఇంప్లికేట్ అవుతుంది. ఇక్కడ అదే రియాక్షన్ వస్తుంది. గతంలో నుంచి చేసినటువంటి తప్పులే ఈ రోజు నిన్ను వెంటాడుతున్నాయి. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. అలాంటి చిల్లర మల్లర కామెంట్ చేసి మీరేమో టీ న్యూస్లో ఆ నమస్తే తెలంగాణ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఇష్టం వచ్చిన మాఫింగ్ ఫోటోలు పెట్టొచ్చు, ఇష్టం వచ్చిన కథనాలు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రజలు రెచ్చగొట్టొచ్చు. ఈ విధంగా దీనికి లింక్ చేస్తా ఉన్నాడు. ఆ తమ్ముల్స్కి వీటికి లింక్ చేస్తున్నాడు. గతంలో దానికి ముందు పెట్టేసి యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా ఇదే విధంగా కోవంగా అంటూనేమో నువ్వు కూడా 40 ఛానల్ పెంచి పోసినట్టున్నావు కదా, ఆ ఛానల్ పేర్లు చెప్పు అంటావా? ఇప్పటికుండాలి కొంచెమైనా. ఇప్పటికే వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఛానల్స్ కొన్నారు, ఏం కొన్నారు అనేటువంటి తెలియదా మనకి? ఒక ట్విట్టర్ హ్యాండిల్ ని దాదాపు 10 మంది ఎంప్లాయీస్ పెట్టి ట్విట్టర్ హ్యాండిల్ చేపిస్తున్నాడు. గంత దిగజారునవే నువ్వు, సిగ్గుండాలి కొంచెం. కేవలం అధికార పక్షాన్ని అదేవిధంగా మిగతా పార్టీలు ఏవైతున్నాయో వాటిని టార్గెట్ చేయడానికి మాత్రమే ఆ ట్విట్టర్ హ్యాండిల్ని, కొన్ని యూట్యూబ్ ఛానల్ని, మళ్ళీ కొన్ని వెబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తారని తెలుస్తూ ఉంది. అండ్ ఎవరిని బెదిరించడానికి ఏం చేసి ఎట్లా కొన్నారనేది కూడా అన్ని తెలుసు. అయినప్పటికీ కూడా ఎవరు మాట్లాడకుండా ఉంటున్నారంటే కేవలం మీ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్, అదొకటి మాత్రం మళ్ళీ గుర్తుంచుకోవాలి. అసలు దీనికి సంబంధమే లేదు, కానీ దానికి లింక్ చేస్తా ఉన్నాడు. అందుకే నిన్ను ప్రజలు తిరస్కరిస్తుర్రా, ఎదవల్లారా మిమ్మల్ని. మీడియా సంస్థల పైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామట. ఏం చర్యలు ఏమున్నాయి? మాటలు లీగల్ అంపిస్తావు, అంతకు మించి నువ్వు చేసేది ఏమున్నది? పీక్ పొట్టి ఏమున్నది? మీరు మీ అధికారంలో ఉన్నప్పుడే అక్రమ కేసులకు, అదేవిధంగా మీ తాటాకు చప్పులకు, చిత్రహింసలకు భయపడలేదు మేము. అధికారం పోయింది, రేపు మాపో మిమ్మల్ని రాజకీయంగా బొంద పెడతారు, మిమ్మల్ని కూడా దేకేది. ఇక్కడ ఏమంటుండు, ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. అసత్యాలను అదే పనిగా ప్రచారం చేసి అడ్డమైన తమ్ముల్స్తో వార్తల పేరిట ప్రాపగండాకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానల్పై పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. దీంతో పాటు ఆయా యూట్యూబ్ ఛానల్ నిషేధించాలని యూట్యూబ్కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాము. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానల్ చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము. ఇక విషయం ఏంటంటే, మీరు ఇది ఇలాంటి వాటికి రాస్తే ఓకే, వాళ్ళకే ఉంటే కావచ్చు, కానీ మమ్మల్ని అంటే మాకు దాదాపు 3 లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అప్పుడే మాకు అర్థమవుతుంది, మీరు లీగల్ నోటీస్ పంపిస్తున్నప్పుడే మాకు ఇన్వాల్వ్మెంట్ లేకున్నా మా పైన లీగల్ నోటీస్ పంపిస్తున్నారంటే మీరు కావాలని టార్గెట్ చేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. మీ బాబామ్మరు ఇద్దరు కింద కాలు పైకి పెట్టి తల కింది పెట్టి ఇదినా కానీ, మీ అయ్యా కొడుకులు కానీ, మీ బాబామ్మరు కానీ ఎవరు ఇదినా కానీ మా బొచ్చు కూడా వీకలేరని చెప్తా ఉన్నాం. రాసి పెట్టుకోండి, మా బొచ్చు కూడా వీకలేరు. మీరు సిగ్గుండాలి కొంచెమైనా. ఇంకా చేసిందే ఈ 10 సంవత్సరాలు చేసిందే లంగా పనులు, లఫంగా పనులు, ఇప్పుడు వచ్చి మీరు అది చేస్తున్నారా? సిగ్గుండాలి కొంచెమైనా. సో ఇది మిత్రులారా, ఇలాంటి నోటీస్ పంపిస్తూ ఈరోజు మమ్మల్ని భయపెట్టేట్టు ప్రయత్నం చేస్తాను. ఇంకొక లీగల్ నోటీస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ సుధాకర్ రావు నుంచి కల్వ సుజాత గారికి, అదేవిధంగా మా రాము జర్నలిస్ట్కు, అదేవిధంగా నా పేరు పెట్టేసి ఈరోజు ఏమైంది, రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరుడు అనుకుంటా, ఆయన నయీం ఖాన్, ఆయన పంపించడం జరిగింది. అక్కడ ఏది విద్యా వికాస్ ట్రస్ట్ అని చెప్పేసి మాజీ మినిస్టర్ మాణిక్రావు సంబంధించినటువంటి ఒక 27 ఎకరాల 30 ఎకరాల భూమి ఉంటుంది వాస్తవంగా. ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు రోహిత్ రెడ్డి అండ్ గ్యాంగ్. సో దాన్ని మేము ఎప్పటి నుంచో ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. దానిపైన మన ఎన్నికలకు ముందు కూడా స్టోరీ చేసాం, అంతకు ముందు కూడా నేను స్టోరీ చేసిన వాస్తవంగా. సో ఆ పాపం ఆ ముసలాం ఉన్నది, వాళ్ళ భార్య ముసలాం ఇక్కడనే ఖైరతాబాద్ ఇక్కడ ఉంటుంది వాస్తవంగా. ఆమెను ఇబ్బంది పెడుతూ ఈరోజు ఆ ప్రైమ్ ఏరియా 27 ఎకరాల ప్రైమ్ ఏరియా ఏదైతుందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నాడు రోహిత్ రెడ్డి. సో ఆయన సంబంధించిన వాళ్ళు మనకు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనకు తెలుసు కదా, ఆయన ఎంత దిగజారి ఉన్నాడో, ఆ ఎమ్మెల్యేగా ఎంతకైనా దిగజారినో మనకు తెలుసు కదా వాస్తవంగా. అయితే ఆ 27 ఎకరాల భూమి ఏదైతుందో మాజీ మినిస్టర్ మాణిక్రావు ఎవరైతే స్వర్గీయ మాణిక్రావు ఎవరైతున్నారో ఆయనే పాపం ఆ భూమిని పేద ప్రజలకు అందజేయాలి, అక్కడ ఒక విద్యకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు వాస్తవంగా. అనుకున్నదే తడుగా దాన్ని తీసుకున్న లీగల్గా దాన్ని తీసుకోవడం జరిగింది. అది కోర్టులో నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మనం స్టోరీ చేయగానే అది కొంత ఆగింది వాస్తవంగా. దానిపైన కూడా ఈరోజు మనకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఇలా మొన్న మీడియా సంస్థలపైన నమస్తే తెలంగాణ వేసినటువంటి లీగల్ నోటీస్ కూడా చూస్తా ఉన్నాం. ఇలా ప్రతి దాంట్లో నాకు తెలిసి మళ్ళీ ఈ కాలంలో ఎన్ని లీగల్ నోటీస్ పంపిస్తారో నాకు అది తెలియదు, కానీ మ్యాక్సిమం పంపించే ప్రయత్నం చేస్తారు. చేయనియండి, ఎన్ని లీగల్ నోటీస్ పంపిస్తే అంత మంచిదే, ప్రాబ్లం ఏం లేదు. అన్నిటిని కూడా లీగల్గా ఎదుర్కొంటాం, దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు, మేము ఎటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ అండ్ అనుకో ఎవరైతే బామ్మర్దులో రాజపాకల మీ అక్రమాలు అన్యాయాలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా
తీస్తాం, బయటికి తీస్తాం, అన్ని బయటికి తీస్తాం. అన్ని నీ అరాచకాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బయట తీసి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఇక్కడనే ఉండు, తెలంగాణలో లేకపోతే ఇండియాలోనే ఉండు, పారిపోకు. వేరే పాస్పోర్ట్ తీసుకొని పారిపోతున్నారని మాకు ఒక సమాచారం వస్తూ ఉంది. పారిపోకండి, ఉండండి, చూసుకుందాం, లీగల్గా మనం అందరం ఎదుర్కొందాం కదా. ఎందుకు దొంగచాటు వివరాలు ఎందుకు? మేము రోజు మీడియాలో ఉంటాం, ఎటు పోయే ప్రసక్తే లేదు. ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాం, మీరు కూడా హైదరాబాద్లో ఉండండి, లీగల్గా ఎదుర్కొందామా, లేదంటే ఇంకా మీ అక్రమ వ్యవహారాలు ఎవరిని వాటిని కూడా బయట తీసే ప్రయత్నం చేస్తాం, అన్ని తీసి ప్రజల ముందు వచ్చే ప్రయత్నం చేస్తాం. డోంట్ వర్రీ. అంటే ఖాళీగా ఉన్నారు కదా, పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక చేస్తున్నటువంటి చర్యలాగా తప్ప ఇంకోటి ఏం కనబడుతుంది మనకి.